దసరా నవరాత్రులు వచ్చాయంటే దేశమంతటా ఒకే ఒక అమ్మవారి రూపం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ రూపమే మహిషాసుర మర్దిని రూపం. మహిషాసుర మర్దిని అమ్మవారి ఆవిర్భావ కథను తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మహిషాసురుడు అనే రాక్షసుడు అగ్నిదేవుడి వరంతో రంభుడు అనే రాక్షసుడికి ఒక మహిషికి జన్మించాడు. రూపం కూడా మహిషము రాక్షసుడు కలిసిన రూపం కాబట్టి చాలా భయంకరంగా ఉంటుంది. మహిషాసురుడు బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేశాడు. నాకు మృత్యువే ఉండకూడదు అని వరం కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అలా కుదరదు, ఏదో ఒక పరిమితి అడుగు అని చెప్పగా మహిషాసురుడు కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు, నేను పురుషుడి చేతిలో చావకూడదు, స్త్రీ చేతిలో అయితే చచ్చినా పర్లేదు, ఎందుకంటే ఈ సృష్టిలో నన్ను చంపగల స్త్రీ లేనే లేదు అని అహంకారంతో వాగుతాడు. అలా బ్రహ్మదేవుని వరం పొందిన మహిషాసురుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేశాడు. దేవతలను, ఋషులను, ప్రజలను బాధించాడు. చివరికి ఇంద్రుడితో సహా అందరు దేవతలు త్రిమూర్తులను ఆశ్రయించారు. విష్ణువు, శివుడు ఎంతో ప్రయత్నించినా మహిషాసురుణ్ణి సంహరించలేకపోతారు. అప్పుడు విష్ణువు ఈ రాక్షసుని జయించాలి అంటే మన అందరి తేజస్సు నుంచి ఒక మహాశక్తి అవతరించాలి అని చెప్తాడు. అప్పుడే మహిషాసురుడి అంతం సాధ్యమవుతుంది అని చెప్తాడు. అలా దేవతలందరి తేజస్సు ఒక స్త్రీమూర్తి రూపం దాల్చి బయటకు వస్తుంది. శివుడి తేజస్సు ఆమె ముఖంగా, యముని తేజస్సు కేశపాశంగా, అగ్నిదేవుని తేజస్సు 3 కన్నులుగా, వాయుదేవుని తేజస్సు చెవులుగా, కుబేరుని తేజస్సు నాసికగా, సూర్య కార్తికేయ తేజస్సు పెదవులుగా, విష్ణు తేజస్సు అష్టాదశ భుజాలుగా, చంద్రుని శక్తి వక్షస్థలంగా, పృథ్వీదేవి తేజస్సు శరీరంగా, వరుణుని తేజస్సు పాదాలుగా, ఇలా అమ్మవారి మహారూపం అవతరించింది. దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఆమెకు సమర్పిస్తారు. అప్పుడు అమ్మవారు ఒంటరిగా మహిషాసురుడితో యుద్ధానికి బయలుదేరింది. ఆమె రూపాన్ని చూసిన మహిషాసురుడికి మోహం కలిగి వివాహం చేసుకోమని అడుగుతాడు. చివరికి అమ్మవారిని బంధించి తెమ్మని ఎంతో మంది అనుచరుల్ని పంపిస్తాడు. అమ్మవారు మహిషాసురుడి లక్షల సైన్యాన్ని సంహరిస్తుంది. చివరగా మహిషాసురుడే రంగంలోకి దిగి అమ్మవారిపై ఎన్నో ఆయుధాలను ప్రయోగిస్తాడు. కానీ అమ్మవారిని ఏమీ చేయలేకపోతాడు. కామరూప విద్య సహాయంతో ఒకసారి సింహరూపం, మరొకసారి ఏనుగు రూపం ఇలా మారుతూ యుద్ధం చేస్తాడు. అప్పుడు ఏనుగు రూపంలో ఉన్న మహిషాసురుడి కుంభస్థలంపై గదతో బలంగా కొడుతుంది. తీవ్రంగా గాయపడ్డ మహిషాసురుడు మాయమైపోయి 8 కాళ్ల శరభ రూపంలో కొండంత ఆకారంతో అమ్మవారిపై విరుచుకుపడతాడు. అప్పుడు అమ్మవారు అతని కాళ్ళు నరికేస్తుంది. మళ్లీ మహిషి రూపంలోకొచ్చి తోక, కొమ్ములతో భయంకరంగా దాడి చేస్తాడు. అప్పుడు అమ్మవారు ఆగ్రహంతో త్రిశూలంతో తలపై ఒక పోటు పొడుస్తుంది. అమ్మవారు రౌద్ర రూపంలో తరిమి వెంటపడుతుంది. అమ్మవారికి దొరకకుండా పరిగెడుతూ ఉంటే సింహం వాడిపై దూకి లాక్కొచ్చి అమ్మవారి కాళ్ల ముందు పడేస్తుంది. అప్పుడు అమ్మవారు చక్రాయుధంతో వాడి తల నరికేస్తుంది. అలా మహిషాసుర సంహారం జరిగింది. అప్పటి నుంచి ఆమెని మహిషాసుర మర్దినిగా మనం పూజిస్తున్నాం. మరి మహిషాసుర సంహారం చేసిన అమ్మవారు ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే. మహిషాసుర మర్దిని అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.